హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాంగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇదేంటి వీడియో ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారా? ఇది నిన్నటి వీడియో అనమాట. సో నిన్న వీడియో ఇంకెవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా వీడియో అయితే చూడండి. దానికి కంటిన్యూషన్ వీడియో అయితే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. అయితే నిన్న కొత్త ఇంటికి అయితే వచ్చాం కదండి, అందులో పాలు పొంగించడం, పూజ ఇదంతా ఉంటుంది అనమాట. సో ఇంకా ఎవరైనా మిస్ అవుతే మాత్రం ఆ వీడియోని తప్పకుండా వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో దానికి కంటిన్యూషన్ వీడియో అప్లోడ్ చేస్తానన్నాను కదండి, ఈరోజు అయితే దానికి కంటిన్యూషన్ వీడియో అయితే వస్తుంది అనమాట. అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు అనమాట. ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ ఒక లైక్ కూడా చేసేయండి. సో ఈ వీడియో మిస్ అవుతే మాత్రం ఒకసారి ఆ వీడియో చూడండి. అయితే ఈరోజు మీకు ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను మార్నింగే పాలు పొంగించుకున్నాను కదండి, ఇంకా పాలు పొంగించుకుని పరమాన్నం ప్రిపేర్ చేసి ఇంక దేవుడి కాడ పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆయన అయితే ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. అవి చూడ చూడే చూడే చూడు పురుగులు చూస్తున్నారా? కొన్ని కనిపిస్తావు. ఇంకా లంచ్ కోసం అయితే చిక్కుడుకాయ కర్రీ వండుదాం అనుకుంటున్నానండి. అలాగే పెసరపప్పు చారు అయితే పెడుతున్నాను అనమాట. సో దానికోసం చిక్కుడుకాయలు అయితే వలుస్తున్నాము. హాయ్ చెప్పండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా బాగున్నా. మంచి కానీ మేము ఇప్పుడు చిక్కుడుకాయలు కోస్తున్నాము. ఇప్పుడు అంటే ఏంటంటే ఎంతైనా 12 అవుతుంది ఇప్పుడు టైము. కొంచెం గట్టిగా మాట్లాడు. ఈరోజు మేము స్కూల్కి వెళ్ళాలి, కానీ స్కూల్ అయితే ఈరోజు కానీ డాడీ స్కూల్ని వెళ్ళనివ్వలేదే. మేడం చెప్పి ఈరోజు రాను అని. ఇంకా బాయ్ బాయ్. రాత్రి అయిపోయింది, పడుకున్నాం. అమ్మా ఇంత చిన్నగా అయితే ఇక్కడ మార్నింగ్ పాలు పొంగించాం కదా, మరి అది క్లీన్ చేయొచ్చో లేదో నాకు తెలియదు కానీ సో నేనైతే క్లీన్ చేసేస్తున్నానండి. అంటే ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించాను అనుకో అదంతా మాడిపోతుంది అనమాట. సో అందుకనే ముందుగానే క్లీన్ చేసేస్తున్నాను. మరి అది చేయొచ్చో లేదో తెలీదు. సో మీరు ఏమంటారు అన్నది కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే పాలు అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నానండి. ఆ కింద కట్ట మొత్తం పొంగిపోయినాయి కదా, అవంతా క్లీన్ చేసి అప్పుడైతే వంటకైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు లంచ్కి వచ్చేసి చెప్పాను కదా చిక్కుడుకాయ కర్రీ ఇంకా పెసరపప్పు పప్పుచారు అయితే పెడుతున్నాను. అయితే చిక్కుడుకాయలు అండి ఎంత బాగున్నాయంటే గింజలు కూడా చాలా పెద్దగా వచ్చినాయి అనమాట, చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు అంత కర్రీ వండితే ఎక్కువైపోద్ది అని చెప్పేసి కొన్ని చిక్కుడుకాయలతోటే కర్రీ అయితే వండుతున్నాను. నేను చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడున్నా సరే ముందుగానే చిక్కుడుకాయలు అయితే ఉడకబెడతాను. సో ఉడకబెట్టిన తర్వాత నిన్న చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతాను అనమాట. టమాటాలు ఎక్కువ వేసుకుని వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అయితే మీకు ఒక విషయం షేర్ చేస్తానని కదా, అదేంటంటే ముందు రోజు నైట్ మేము ఇక్కడికి వచ్చాం కదండి. అంటే మేము పాత ఇంటి కాడ నుంచి ఇంటికి వచ్చేసాం కదా, ఇంకా పడుకోవడానికి ఇంకా హాల్లోనే పొరుపు వేసుకుని అయితే పడుకున్నాము. ఎందుకంటే మంచాలు కట్టే ఏం బిగించలేదనమాట. సో అందుకే ఇంకా పొరుపు వేసుకుని అయితే పడుకున్నాము. అయితే నాకు రాత్రంతా బాగా కళ్ళు వస్తూనే ఉన్నాయన్నమాట. అదేంటంటే మా నాన్న కళ్ళకి వస్తాడనమాట నాకు ఎప్పుడుని. అంటే ఎప్పుడంటే ప్రతిరోజు రాడు, అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడనమాట కల్లోకి. సో నాకు మళ్ళీ ఒక వారం నుంచి అయితే మళ్ళీ కల్లోకి రావట్లేదు. మళ్ళీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ కల్లోకి అయితే వచ్చాడనమాట. సో మా నాన్న ఎప్పుడు వచ్చినా సరే నాకు ప్యాంటు టీ షర్ట్ వేసుకుని మా ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగినట్టు లేదంటే వేరే ఊరికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినట్టే వస్తాడనమాట. కాకపోతే మా నాన్న అండి చాలా నరకం పడ్డాడనమాట. చాలా నరకాలు పడి
ఆఖరికి చనిపోయాడు అనమాట. అంత చాలా ఇబ్బంది పడ్డాడు. అది ఒక్క చేప వల్లేనమాట. చేప వల్ల మా నాన్నే అంతలాగా దాన్ని ఇచ్చేసిందనమాట. పులిలా ఉంటాడు మా నాన్న. అలాంటిది చివరికి చచ్చిపోయే టయానికి బక్కలా అయిపోయి అసలు మా నాన్న రూపు లేకుండా చనిపోయాడు అనమాట. అయితే మా నాన్న దగ్గర ఉన్నది మాత్రం నేను చాలా తక్కువ అండి. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఎక్కువ ఉంటానన్నమాట. మా చెల్లి మా నాన్నతో ఎక్కువ ఉండేది. అయితే మొన్న మా చెల్లికి నేను ఇలాగా నాన్న నీ కళ్ళకి వస్తాడా అని అడిగితే ఏదో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు అని అంటే, నాకైతే ప్రతిసారి వస్తూ ఉంటాడంటే అందుకే చిన్నప్పటి నుంచి నా మీద ఎక్కువ ఇష్టంగా ఉండేది కదా, అందుకే ఇప్పుడు నీ దగ్గరికి ఎక్కువ వస్తున్నాడేమో అని చెప్పేసి మా చెల్లి అంటూ ఉంటుంది అనమాట. అయితే నిజమేనండి, నేను మా నాన్న దగ్గర ఉంటాం, మా అమ్మ దగ్గర ఉంటాం చాలా తక్కువ అనమాట. ఎందుకంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే ఉండేదాన్ని. ఎందుకంటే మా తాతయ్య కువైట్లో ఉండేవారు అనమాట. కువైట్ కాదు, దుబాయ్లో ఉండేవారు. ఇంకా మా అమ్మమ్మ ఇంకా మా మాయ వీళ్ళు ఉండేవారు అనమాట. సో మా అమ్మమ్మ దగ్గరే నేను ఉండేదాన్ని ఎక్కువ. ఇంకా అలాగా మా నాన్న దగ్గర ఉండడం చాలా తక్కువ అయిపోయింది అనమాట. తర్వాత ఎప్పుడైతే 10th వచ్చానో ఇంకా అప్పటి నుంచి నేను మా ఇంటికాడ ఉండడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా నాన్న అలవాటు అయితే చాలా తక్కువ అండి. నాకైతే 10th అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేస్తారు. ఇంకా మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా మనకు తెలిసిందే కదా, ఇంకా అత్తోరింటికి అయితే వెళ్ళిపోతాము. సో అలాగా ఇంకా మా నాన్నతో ఉన్న రోజులు అయితే చాలా తక్కువ అనమాట. అయితే మాత్రం నాకు అబ్బాయి పుట్టినప్పుడు మాత్రం మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఎందుకంటే మేమిద్దరం ఆడపిల్లలమే. మా నాన్నకి అబ్బాయి అంటే చాలా ఇష్టం అనమాట. మా చెల్లిని మాత్రం ఒక అబ్బాయిలాగే చూసుకునేవాడు. ఎందుకంటే ఇంట్లో ఇద్దరం ఆడపిల్లలం కాబట్టి ఇంక నన్ను అయితే అంత ఇచ్చేసేవారు కాదు. కానీ మా చెల్లిని మాత్రం ఎక్కడ కాలితే అక్కడ తీసుకెళ్ళేవాడు. పొలం తీసుకెళ్ళేవాడు, లేదంటే ఎక్కడ కాలితే అక్కడికి మా చెల్లిని ఎక్కువ తీసుకెళ్ళేవాడు అనమాట. ఎందుకంటే ఒక అబ్బాయిలాగా అయితే దాన్ని చూసేవారు అనమాట మా చెల్లిని. సో అలాగా నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాకు కువైట్లోనే చెప్పేశారనమాట ఇలా అబ్బాయి అని చెప్పేసి. ఇంక చెప్పగానే ఏంటంటే ఇంక మా అమ్మ మా నాన్న చెప్పలేదు. ఎందుకంటే మా నాన్న చెప్తే మళ్ళీ అందరికీ చెప్పేస్తాడు, ఎందుకు పుట్టిదాకా మనకి ఏంటన్నది తెలియదు కదా, అక్కడ చెప్పేశారు ఓకే ఎలా ఉంటుంది ఏంటన్నది తెలియదు అని చెప్పేసి మా నాన్నకైతే చెప్పలేదన్నమాట. సో నేను ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను, అందరికీ తెలిసింది మా నాన్నకి తెలియలేదని చెప్పేసి. కాకపోతే అప్పుడు ఏమైందంటే ఇంకా మా నాన్నకైతే చెప్పలేదన్నమాట. మా నాన్నకి తెలియదు ఎవరు పుడతారు ఏంటన్నది. అయితే తర్వాత డెలివరీ అయిన తర్వాత చాలానే జరిగిందండి. ఆ స్టోరీ కాలితే తర్వాత చెప్తానులే. మా నాన్న ఎంత ఇదిగా అవ్వాడు, ఏమయ్యాడు అన్నది చాలా ఫీల్ అయ్యాడు. ఇంకా కొన్ని అక్కడ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేయడం కూడా జరిగిందనమాట. అది ఎందుకు ఏంటి అన్నది మీకు కావాలితే కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. అయితే మా అబ్బాయి పుట్టిన తర్వాత మా నాన్న మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఎందుకంటే అబ్బాయి పుట్టాడు, ఎందుకంటే మేమిద్దరం ఆడపిల్లలు కాబట్టి ఆ అబ్బాయి పుట్టాడని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాడు. అయితే అంత హ్యాపీనెస్ కూడా మా నాన్నకి ఎన్నో రోజులు లేదండి. ఎందుకంటే ఆ తర్వాత నుంచి ఇంకా హెల్త్ బాగోలేదనమాట. ఇంకా అక్కడికి అలా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా హెల్త్ అయితే చాలా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. సో అలాగా మా అబ్బాయిని ఎత్తుకోవడానికి అయితే అవ్వలేదనమాట. కాకపోతే మాత్రం మా నాన్నకి మా అబ్బాయి మీద చాలా ఇది ఉంటుంది, చాలా ప్రేమ అనమాట. కాకపోతే ఆయన ఎత్తుకోవడానికి కుదరలేదనమాట, అసలు ఎత్తుకోవడానికి అవ్వలేదు. సో నేను అనుకుంటా ఉంటాను అనమాట, మా నాన్న బతుకుంటే మాత్రం మేమున్న చోటికి ఎన్నిసార్లు వద్దుడో, లేకపోతే మనవన్నీ అసలు వదలపోదునేమో, అంతలా చూసుకుందరేమో అనిపించేసి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా రీసెంట్గాని ఏమైందంటే మా అబ్బాయి మామూలుగా తాతయ్య ఎందుకు చనిపోయాడు అని చెప్పేసి అడిగాడు అనమాట. అడిగితే నేను ఎలా అని చెప్పేసి చెప్పాను రీజన్ అయితేని. అయితే నాకు తాతయ్యని చూడాలనిపిస్తుంది మమ్మీ అని చెప్పేసి అంటా ఉన్నాడు. అయితే ఒక విషయం చెప్తాను, అది చెయ్యరా అని చెప్పేసి అంటేని ఏంటి మమ్మీ అని అంటే, నువ్వు పడుకున్నప్పుడు తాతయ్య నా కల్లోకి రా అని చెప్పేసాను, అప్పుడు వస్తాడు అని చెప్పేసి అన్నాను. అంటాడు ఏమన్నాడు, ఆ రోజు నైట్ పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తాతయ్య రాలేదు వస్తాడు అన్నావు కదా అని చెప్పేసి అన్నాడు అనమాట. సరేలేదా తర్వాత ఎప్పుడన్నా వస్తాలే అని చెప్పేసి అన్నాను. తర్వాత ఒక 2 days తర్వాత తాతయ్య నాకు కల్లోకి వచ్చాడు, నేను తాతయ్యని చూశాను అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఏదో మామూలుగా సరదాగా అలా అని చెప్పాను, కాకపోతే నిజంగా వస్తారని చెప్పేసి అనుకోలేదు. ఇది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నాకు జరిగింది మాత్రం చెప్తున్నాను అనమాట. సో అలాగా నాకు మా నాన్న ఎప్పుడైనా సరే కల్లోకి వస్తాడండి. అది కూడా నాకు ఏంటంటే మంచిగా ఉన్నట్టు, అంటే ప్యాంటు షర్ట్ వేసుకుని మంచిగా ఉన్నట్టు వస్తాడనమాట. మా నాన్న చనిపోయే టైంకి మాత్రం చాలా దారుణంగా అయిపోయింది. ఎంత దారుణం అంటే అసలు మనిషిని చూడడానికి కూడా అంత ఇది లేకుండా అయిపోయాడనమాట.
చెట్లు కింద నేను ఒక్కొక్కసారి అయితే నేను ఏడుస్తూ ఉంటానండి. నైట్ మా హస్బెండ్ తెలియకుండా కూడా ఏడుస్తూ ఉంటాను. ఎందుకో తెలీదు, నాకు ఏదన్నా ఆ డాడీ సీన్స్ వచ్చినా లేకపోతే ఏదన్నా వచ్చినా సరే నాకు కళ్ళంట నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి అనమాట. అది తెలియకుండానే ఎమోషనల్ అయిపోతాను నేను. సో అది ఎవరికి తెలీదు, నేను ఎవరికి మా ఇంట్లో వాళ్ళకి కానీ మా హస్బెండ్కి కానీ ఎవరికి చెప్పను అనమాట. సో నా ఫీలింగ్స్ కానీ ఏదన్నా సరే నాలోనే ఉంచుకుంటాను. సో ఈరోజు ఎందుకో మీకు ఎంత చెప్పాను కదా అని చెప్పేసి ఇది కూడా చెప్పాలనిపించింది. సో ఇదండి, నాకు రాత్రి నానైతే కల్లోకి అయితే వచ్చారనమాట. సో అది మీకు ఇది చెప్పాలనిపించింది, ఎందుకో చెప్పాను. సో తర్వాత అయితే ఇంకోని లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను మొత్తం అని. సో చికెన్ కర్రీ అయితే వండేసాను. అలాగే కుక్కర్ ఉన్నదనమాట, రైస్ కుక్కరు. అది రైస్ కుక్కరే కదండి, అందులో పలావ్ చేసుకోవచ్చు, లేకపోతే బిర్యానీలు చేసుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, పాలు కాసుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు, ఏదన్నా మల్టీ పర్పస్ కింద అయితే యూజ్ అవుతుంది. ఇప్పటి నుంచి ఇంకా అలా లోన పెట్టేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇందులో రైస్ వండితే ఏంటంటే కొంచెం ముద్దలా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా అందు గురించి అని నేను వాడను. సో ఈ రోజైతే అలాగే ఇంకా రైస్ అయితే పెట్టేశాను అందులోని. సో ఇంకా లంచ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మా ఇల్లు అయితే చూపిస్తాను ప్రస్తుతానికి ఎలా ఉన్నది అన్నది. నేనైతే ఇక్కడ బట్టలు సర్దుతూ ఉన్నాను అనమాట. ఈ సొరుగులు అయితే ఉన్నాయి కదండి, మళ్ళీ ఆ సొరుగుల్లోనే బట్టలు అయితే పెడుతున్నాను. అసలు ఇల్లు అంతా ఎలా ఉన్నదంటే ఎప్పుడు సర్దాలా అనిపిస్తుంది అనమాట. సో నేను ఒక్కొక్కటి అలా చేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ అయితే బట్టలన్నీ మడత పెడుతున్నానండి. లోపల ఒక చిన్న వీడియో క్లిప్ తీద్దామని చెప్పేసి మొత్తం అంతా చూపిస్తున్నాను అనమాట. ఇది హాల్లో బాల్కనీ, ఇదంతా హాల్ అనమాట. ఇంకా పరుపు గట్ట ఏమీ బిగించలేదు. సో అవన్నీ బిగించాలి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇలా పెట్టుకున్నామండి. ఇంకా కిచెన్లో అయితే ఈ విధంగా సర్దుకున్నాం అనమాట. ఇంకా పూర్తిగా సర్దలేదు, మొత్తం అంతా సర్దాలి. కూడా కబోర్డ్స్ గట్ట ఏమీ లేదండి, ఇంకా అంతా ఇలాగే ఉన్నదనమాట. మళ్ళీ పాత ఇంట్లో అలా పెట్టుకున్నాను, ఇక్కడ కూడా అలాగే పెట్టుకున్నాను. సో మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత గిన్నెలు అయితే తోమలేదు అనమాట, అవన్నీ తోమాలి. ఫ్రిడ్జ్ పక్కన ఇలా స్టాండ్ అయితే పెట్టుకుని అందులో ఉప్పు కారాలు పసుపులు ఇవన్నీ అందులో పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా అలాగే ఈ కిచెన్లో నుంచి బాల్కనీ అనమాట. ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో ఇది ఇంకా ఏమీ ఫిక్స్ చేయలేదన్నమాట, ఇవన్నీ ఫిక్స్ చేయాలి. సో ఇక్కడైతే గ్రిల్ అయితే ఉన్నదండి. సో గ్రిల్ వల్ల ఏంటంటే పావురాలు కట్ట రాకుండా ఉంటాయి, పిల్లలతో కూడా కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఇదంతా హాల్లో బాల్కనీకి ఇంకా కిచెన్లో బాల్కనీకి అయితే ఇలా వేసేసారు. సో పిల్లలు అయితే ఇంకా వాళ్ళకి టీవీ లేదు ఏమీ లేదు, ఇంకా అలా ఆడుతూ ఉన్నారనమాట. ఇదంతా హాలు కిచెను. ఇటు వచ్చేసి ఏంటంటే బెడ్రూము ఇంకా స్టోర్ రూమ్ అనమాట. స్టోర్ రూమ్ కాదులేండి, దేవుడి రూము. వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అనమాట. దీనికి ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్. ఈ సైడ్ వచ్చేసి ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే దేవుడు రూము. చూసారా ఎలా ఉందో, మొత్తం రూమ్ అంతా కలకల్లాడిపోతూ ఉన్నది కదండి సామాన్లతోటి. సో ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట చల్లా చెదరి కింద. సో రేపొద్దు నుంచి అయితే అన్ని వీడియోస్ అయితే వస్తాయండి, మిస్ కాకుండా చూడండి. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా షేర్ చేయండి. వీడియోస్ చాలా చిన్నగా పెడుతున్నాను కదండి, ఇంకా పెద్ద వీడియోస్ పెట్టమంటారా లేదంటే ఇంకా షార్ట్ చేయమంటారు అన్నది కూడా కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది కూడా తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.